రాజా రామకృష్ణ క్యాంటీన్లో కూర్చొని కాఫీ తాగుతున్నారు. మంజుల శాంతిని ఇంకో ఇద్దరిని వెంటబెట్టుకొని సరాసరి రాజా వాళ్ళ దగ్గరికి వచ్చింది. మొన్న జరిగిన కాలేజీ డేలో మీ డ్యాన్స్ చాలా బాగుంది. రాజా మనస్ఫూర్తిగా అభినందించాడు. థ్యాంక్స్ నవ్వింది. ఎందుకో రామకృష్ణకి ఎక్కడో లీలగా ఆ నవ్వులో గర్వం గోచరించింది. అబ్బా, ఆ శామ్యూల్ పాట మాత్రం వినలేక చచ్చామనుకోండి. సాహిత్యాన్ని చిత్రవద చేసి మరీ పాడాడు. అందరూ గట్టిగా నవ్వేశారు. శామ్యూల్ పాటని తలుచుకొని దూరంగా కూర్చొని కాఫీ తాగుతున్న ఫైనల్ స్టూడెంట్స్ సుమిత్ర, మాధురి ఇదంతా గమనిస్తున్నారు. ఇది వరకు రాజా చాలా బుద్ధిమంతుడిలాగా ఉండేవాడు. ఈ మధ్య మంజులతో మరీ అతిగా ప్రవర్తిస్తున్నట్లున్నాడు. అయినా రామకృష్ణ లాంటి వాడితో తిరిగితే ఇలాగే తయారవుతారు. ఎలాంటి బుద్ధిమంతులైనా. కొత్తగా ఫైనల్ ఇయర్లో చేరిన సుమిత్రతో రాజా మీద కామెంట్స్ చేసింది మాధురి. సుమిత్ర ఏం మాట్లాడలేదు. డియర్ రాజా అడుగున మంజుల సంతకం చూడగానే రాజా అదిరిపడ్డాడు. ఆ రోజే లోకల్ పోస్ట్లో వచ్చింది లెటర్. మంజుల ధైర్యానికి విస్తుపోయాడు. ఐ లవ్ యూ. ఉత్తరంలోని మాటలు పదే పదే గుండెల్లో ప్రతిధ్వనించసాగాయి. ఇన్నాళ్ళు తమ ఇద్దరిది స్నేహం అనుకుంటున్నాడు అతను. కానీ ఈరోజే వేరే కొత్త నిర్వచనం ఇచ్చింది మంజుల. ప్రథమంగా మంజుల రేకెత్తించిన ఈ అనుభూతి రాజాకి చాలా గమ్మత్తుగా అదో రకమైన హాయిని కలిగించింది. వెంటనే రిప్లై రాశాడు. రాజా, నేనొక మాట చెప్తాను, వింటావా? ఎప్పుడు నవ్వుతూ తుల్లుతూ తిరిగే రామకృష్ణ ఆ రోజు చాలా సీరియస్గా అడిగేటప్పటికీ రాజా ఆశ్చర్యపోయాడు. నీ మాట నేనెప్పుడు వినలేదురా. నవ్వుతూ రామకృష్ణ భుజం మీద చెయ్యి వేశాడు. మంజులతో నీ పరిచయం తగ్గించుకోవడం మంచిది. రామకృష్ణేనా ఈ మాట అనేది? నివ్వెరపోయాడు రాజా. అవునరా రాజా, నాకెందుకో మంజుల నీ పట్ల స్వచ్ఛమైన ప్రేమని చూపిస్తుందంటే నమ్మకం కుదరటం లేదు. ఆ అమ్మాయి ప్రతి మాటలో చేతలో ఎక్కడో గర్వం, నిర్లక్ష్యం కనిపిస్తుంటాయి. నువ్వేమన్నా ఆ పిల్లని పెళ్లి చేసుకుందామనుకుంటున్నావేమో. ఆ అమ్మాయికి అందం తప్పితే నీ భార్యగా ఉండదగ్గ లక్షణాలేవీ లేవు. అలాంటి పిచ్చి పిచ్చి ఊహలు కట్టిపెట్టి ఇక నీ ప్రేమకి గుడ్ బై కొట్టేయి. ఇప్పటికే కాలేజీలో ఉన్న రూమర్స్ వింటుంటే నాకే బాధ అనిపిస్తోంది. అసలు నా పొరపాటు అందుకో. ఆవేశంగా అంటున్న రామకృష్ణకి బదులు చెప్పలేకపోయాడు రాజా. అప్పుడే యవ్వనం రేకెత్తిస్తున్న చిలిపి ఊహల సందడిలో రాజా మంజుల అపురూప సౌందర్యపు మైకంలో పడ్డమాట వాస్తవం. కోరి మంజుల అతన్ని కవ్వించి చాలా వరకు ప్రభావితుణ్ణి చేసింది. రాజాని మంజుల తన అందంతో, చిలిపి పనులతో ఆకర్షించడానికి చేసిన ప్రయత్నాలని, రాజా రెస్పాన్స్ని కొన్ని వందల జతల కళ్ళు అత్యంతాసక్తిగా, అతి జాగ్రత్తగా పరిశీలించాయి. అందులో అబ్బాయిల కళ్ళు రాజాకేసి ప్రశంసాపూర్వకమైన ఈర్ష్యతో చూస్తే, అమ్మాయిల కళ్ళు మంజుల వైపు అసూయ బాణాల్ని సంధించాయి. అబ్బాయిల్ని అతి తృణప్రాయంగా తీసిపారేసే కాలేజీ బ్యూటీ మంజుల తనంతట తానుగా తన స్నేహం కోరినందుకు రాజా అదో రకమైన గర్వంతో, అమాయకత్వంతో పొంగిపోతే, అందరికీ హీరో లాంటి వాడైన రాజాని తన అందంతో బందీ చేయగలిగినందుకు మంజుల మురిసిపోయింది. అదిగోరా మన లవ్ బర్డ్స్ ఏమిటో మాట్లాడుకుంటున్నారు. శివరాం ముకుందంతో హేళనగా అంటున్నాడు. ముకుందం అదేదో పెద్ద జోక్ అన్నట్లు విరగబడి నవ్వాడు. మంజుల విసురుగా వెళ్ళిపోయింది. రాజా ముకుందం కేసి తీవ్రంగా చూశాడు. ముకుందం బెదిరిపోయి నవ్వాపేశాడు. రాజా, మంజుల బోర్డు మీద ఈ పేర్లు చూసి అవాక్కై నిలబడిపోయాడు రాజా. రామకృష్ణ కళ్ళెర్రబడ్డాయి. ఇదంతా ఆ శివరాం గాడి పని అయి ఉండాలి. పళ్ళు కొరికాడు. బోర్డు తుడిచేసి వచ్చి కూర్చున్న రామకృష్ణను చూసి కిమ్మనలేదు శివరాం. లోపలికి వస్తున్న లెక్చరర్ని చూసి ఏదో అనబోయిన రామకృష్ణ ఊరుకున్నాడు.
ఉద్రేకపు వేడి తగ్గి వాస్తవిక పరిస్థితులు చురుక్కుమనడంతో రాజా మంజుల కొంచెం పరిస్థితుల్ని అర్థం చేసుకున్నారు. ఇద్దరూ మాట్లాడటం తగ్గించుకున్నారు. ఇద్దరూ ఫైనల్ ఇయర్లోకి వచ్చారు. మర్నాటి నుండి ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తున్నారు. ఇక మంజులతో చివరిసారిగా మాట్లాడాలని అనుకున్నాడు రాజా. మంజుల పెళ్ళి ఇంకో 2 నెలల్లో జరుగుతుందనే వార్త తీసుకొచ్చాడు రామకృష్ణ. మొదట మనసు దెబ్బతిన్నట్లు అనిపించింది. మంజులని తను చేసుకోవాలని అనుకున్నా ఇంకో 2-3 సంవత్సరాలకి చదువు పూర్తయి ఉద్యోగం దొరికితే కానీ కుదరదు. పోనీ ఇంతవరకు ఇద్దరు పెళ్లి గురించి అనుకోలేదుగా. బహుశా మంజుల కూడా పెద్దగా పట్టించుకోదేమో. తన పెళ్లి విషయం నిజమే అయితే ఆ అమ్మాయి సుఖపడాలనే తను మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. తామిద్దరి స్నేహం ఒక మధురానుభూతిగా మిగిలిపోతోంది. ఈ భావనతో రాజా మనస్సు కొంచెం ఊరట చెందింది. మంజుల, ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న మంజుల రాజా పిలుపుకి వెనక్కి తిరిగి చూసి ఆగింది. మంజుల పక్కనే నడుస్తూ అడిగాడు రాజా. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేశాయి. బాగా చదువుతున్నావా? ముభావంగా అంది మంజుల. రాజా కొంచెం చకుతుడయ్యాడు. కాసేపు ఊరుకొని తానే మళ్ళీ మాట్లాడాడు. ఇన్నాళ్ళు కలిసి స్నేహంగా తిరిగాం. ఇక నుంచి మన దారి వేరు అనుకుంటే ఎందుకో బాధగా దిగులుగా అనిపిస్తోంది. నీకేమీ అనిపించడం లేదా మంజుల? అమాయకంగా అతి నిజాయితీగా అడిగాడు రాజా. ఎందుకు అనిపించదు? చాలా చాలా అనిపిస్తోంది. వ్యంగ్యం స్పష్టంగా తెలుస్తోంది కంఠంలో. విస్మయంగా మంజుల కేసి చూశాడు రాజా. మౌనం మరింత రెచ్చగొట్టింది మంజులని. నువ్వు ఒట్టి మోసగాడివి. ప్రేమించానని అన్నీ అబద్ధాలు చెప్పి ఇప్పుడు నీ దారిన నువ్వు చల్లగా జారుకుంటున్నావా? చాలా తీవ్రంగా పదునుగా అడిగాననుకుంది. రాజా కనుబొమ్మలు ముడిపడ్డాయి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అవునవును, ఇప్పుడెందుకు అర్థమవుతుంటాయి? నాతో కలిసి తిరిగిన నాళ్ళు బాగానే అర్థమయ్యాయి. విడిపోవాలని అనుకునేటప్పటికీ అయోమయంగా తోస్తున్నాయి. హేళన చేస్తున్నట్లుంది. ఈ ధోరణి రాజాకి చిరాకనిపించింది. అసహనంగా అన్నాడు. అసలు నువ్వు అనదలుచుకున్నదేంటో సూటిగా చెప్పేయి. అంతేగాని ఈ దొంగ తిరుగుడు పద్ధతి నాకు నచ్చదు. ఇంకా ఏమడగాలి? అమాయకురాలైన ఆడపిల్లతో పరిచయం పెంపొందించుకోవడం తప్పు కాదా? నా మీద వచ్చిన రూమర్స్కి నీ బాధ్యత లేదా? ప్రేమించానని ఉత్తరాలు రాసి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా పారిపోవడం పిరికివాడి లక్షణం కాదా అనే అడుగుతున్నాను. బహుశా ఇప్పుడు బాగా అర్థమయ్యాయని అనుకుంటాను. తన వాగ్దాటికి మనసులో తననే అభినందించుకుంది. రోడ్డు మీద జనసంచారం అట్టే లేదు. వీధి దీపాల వెలుగు మందంగా ప్రసరిస్తోంది. నడక ఆపి రాజా ఒక్క క్షణం నిర్ఘాంతపోయి చూశాడు. మరుక్షణంలోనే బిగ్గరగా నవ్వేశాడు. అతి కష్టం మీద నవ్వు ఆపుకుంటూ, వారెవ్వా మంజు, ఏమన్నావు మళ్ళీ అను. ఆగి ఆగి నవ్వాడు. మంజుల తోక తొక్కిన త్రాచులా లేచింది. ఏం, జీవితాలతో ఆటలాడుకోవడం అంత నవ్వుగా ఉందా? ఇప్పుడు నువ్వు రాసిన ఉత్తరాలను 10 మంది ముందు పెట్టి నవ్వులు పాలు చేయగలను. రాజాకి జీవితంలో మొదటిసారిగా మంజుల మీద అసహ్యం కలిగింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఉత్తరాలతో చేయదలుచుకుంటే నేను నిన్ను అల్లరిపెట్టి నీ జీవితాన్ని నరకం చేయగలను. కానీ అలాంటి ఆలోచనలంటేనే పరమ అసహ్యం నాకు. నువ్వు నన్ను రెచ్చగొట్టి నా స్వభావానికి విరుద్ధమైన మాటలు అనిపిస్తున్నావు. మొదట ఎవరు కోరి కావాలని పరిచయం చేసుకుంది? ఎవరు ఉత్తరాలు రాసింది? ఇవన్నీ నిజంగా తెలియకే మాట్లాడావా? రూమర్స్ మన ఇద్దరి మీద వచ్చాయి. దానికి ఇద్దరి బాధ్యత ఉంది. నేను ఒప్పుకుంటున్నాను. ఇన్నాళ్ల మన పరిచయంలో పెళ్లి ప్రసక్తి వచ్చిందా? నువ్వెప్పుడన్నా పెళ్లి చేసుకుందామని అడిగావా? సరే, నేనిప్పుడు అడుగుతున్నాను. నేను BA పాస్ అవ్వగానే ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను. ఉద్యోగం దొరకగానే నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు కోరినవి నేను ఇవ్వలేను, కానీ నీ మనసు నొప్పించకుండా మసులుకుంటాను. కాదు, ఇప్పుడే చేసుకుందామన్నా నేను సిద్ధమే. నీ జీవితంలో
నేను ఆటలాడుకున్నానని నా మీద నేరం మోపావు. అందులో నిజం ఎంత ఉన్నా నేను అలాంటి వాడిని కాదని నిరూపించుకోవడానికే నా ప్రయత్నం. మరి ఏమంటావు? సమాధానం కోసం ఎదురు చూశాడు. మంజుల ఆరోపణలు రాజా మనసుకి పెద్ద ఆఘాతాన్నే కలిగించాయి. సూటిగా అడిగిన ఈ ప్రశ్నకి మంజుల తడబడింది. జవాబు కోసం వెతుక్కుంది. రాజా ఇలా అడుగుతాడని తాను ఆశించలేదు. ఇప్పుడు రాజాని పెళ్లి చేసుకుంటే తను చాలా అవస్థపడాలి. ఉద్యోగం దొరుకుతుందని నమ్మకమేమిటి? దొరికిన చాలని బ్రతుకులు బతకాలి. దీనికన్నా నాన్న చూసిన డాక్టర్ని చేసుకుంటేనే హాయి. ఎలాంటి సమస్యలు పీడించవు. రాజా పట్ల తనకు ప్రేమ లేదా? మొదట పంతంగా అతన్ని ఏడిపించాలని పరిచయం చేసుకుంది. కానీ తనకు తెలియకుండానే అతడి ఆకర్షణలో పడింది. ఈ ఆకర్షణ నుండి విముక్తి పొందాలని వివేక నచ్చ చెప్తున్నా హృదయం కొంచెం ఘర్షణ పడుతోంది. తను రాజాని చేసుకోకుండా ఉంటే తను కోరుకున్న జీవితం తనకు లభిస్తుంది. రాజా ఉన్నతికి తను అడ్డురాదు. ఈ ఆలోచనతో మంజుల మనసు తేలికపడింది. రాజా ఉన్నతి కోసం తన ప్రేమ త్యాగం చేయబోతున్నందుకు గర్వపడింది. పాపం మంజులకు ఒక విషయం తెలియలేదు. మనిషి తన లక్ష్యాన్ని సాధించుకునే ప్రయత్నంలో తనకు తెలియకుండానే తన ఆలోచనల్ని తదనుగుణంగా తనకు అనుకూలంగా మలుచుకొని వాటినే అతి ఉదాత్తమైనవిగా ఇతరుల కోసం అన్నట్లుగా భ్రమపడి మురిసిపోతాడని. స్వార్థం ఎప్పుడూ పైమెట్టులోనే ఉంటుంది. ఏం జవాబు చెప్పు రెట్టించి అడిగాడు. రాజా ఆవేశం చూసిన మంజులకు తను అంటే ఈ పళంగా ఉన్నపాటున తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నాడన్నంత భయం కలిగింది. ఏం చెప్పాలో చెప్పున తట్టలేదు. తను రాజాని మాత్రం పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా లేదు. అది మంజుల మనస్సుకి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అలా అని ఓటమిని ఒప్పుకోవడం బాధాకరంగా ఉంది. న్యాయానికి జరిగిన దానిలో తన ప్రమేయమే ఎక్కువ అని తెలిసినా అలా అని ఒప్పుకోవటం మాత్రం అసంభవం అని తేల్చుకుంది. చటుక్కున రాజా దగ్గరికి వచ్చి అతడి చెయ్యిని స్నేహపూర్వకంగా నొక్కుతూ మార్దవం నిండిన స్వరంతో అంది. పోనీ రాజా, నిన్ను నిందించడం నాకు కష్టంగానే ఉంది. నా స్వార్థం కోసం నిన్ను పెళ్లి చేసుకొని నీ భవిష్యత్తుని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. నాకింతే ప్రాప్తమని సరిపెట్టుకుంటాను. నీ కోసం త్యాగం చేయటం కన్నా కావాల్సిందేముంది? నీకు బాధ కలిగిస్తున్నా ఒక మాట చెప్పాలి. ఇక నుంచి మనం అపరిచితుల్లా మెలగటమే శ్రేయస్కరం. గుడ్ నైట్ అండ్ గుడ్ బై. ఇంకో మాట మాట్లాడటానికి రాజాకి అవకాశం ఇవ్వకుండా దూరంగా కనిపిస్తున్న తన ఇంటికేసి వడివడిగా సాగిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కింద ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, ఫాలో అయిపోండి. అక్కడ కొత్త కొత్త నవలలు కానీ ఏమైనా కామెడీ స్టోరీస్ కానీ ఎప్పుడైనా అప్డేట్ చేస్తే ఖచ్చితంగా అక్కడ మీకు తెలుస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.